చిన్నజీయర్ స్వామి వారి గురించి వ్యాఖ్యలు చేసేటువంటి పండితుల యొక్క పాండిత్యం ఏ పాటితో తెలుసా? ఒక పండితుడిగా చెప్పుకునేటువంటి ఒక మహనీయుడు. కేవలం ఆహార్యం ఉంటే చాలు, అంటే చక్కగా ఎర్రటి శాలువాలు కప్పుకొని బొట్లు ఒంటి నిండా పెట్టుకొని చక్కగా అలా కనబడుతుంటే చాలు మనం పండితులుగా చలామణి అయిపోవచ్చు అని ఆ పండితుల ముసుగులో 4 పడికట్టు పదాలతో మాయ చేసేటువంటి గోముఖ వ్యాఘ్రాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ రోజున సనాతన ధర్మం ఈ స్థాయిలో ఉందంటే దానికి మూల కారణం మన ప్రవచనకారులే. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి మన చరిత్రను చూసుకుంటే ప్రధానంగా మన భారతదేశం మీద మన ధర్మాన్ని నాశనం చేయటానికి ఎన్నో మతాల వాళ్ళు ఎన్నో రకాలుగా దండయాత్రలు చేశారు, ఆలయాలను కూల్చేశారు. అలాగే ఈరోజు మనకి అందకుండా ఎన్నో వేదాలని పురాణాలని నాశనం చేశారు. అయినా కూడా సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ఎప్పటికీ తట్టుకుని నిలబడగలిగిందంటే దానికి మూల స్తంభాలు పీఠాధిపతులు, మన ప్రవచనకారులు. భవిష్యత్ కాలానికి మనం అందించాల్సిన ఈ సనాతన ధర్మాన్ని ఈ రోజున కొంతమంది స్వార్థపరులు మనల్ని మళ్లీ చరిత్రలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాయి. వేద శాస్త్రానుసారం మనకున్నది 4 వర్ణాలు. ఒకటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. దాంట్లో ప్రధానంగా ఎవరైతే వేదాన్ని అనుసరిస్తారో, వేదాధ్యయనం చేస్తారో వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వర్గానికే చెందిన వాళ్ళు అవుతారు. ఇక వైష్ణవులు, శైవులు అన్న భేదానికి వస్తే విష్ణువుని ఆరాధించే వాళ్ళని వైష్ణవులు అంటారు, శివుడిని ఆరాధించే వాళ్ళని శైవులు అంటారు. ఎవరికి నచ్చిన దేవతలను వాళ్ళు పూజించుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. నువ్వు నమ్మిన దేవతని నువ్వు పూజించుకోవచ్చు. అలాగే వేరే దేవతలందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత అనేది అందరికీ ఉంటుంది. బ్రాహ్మణుడు అనేవాడు సమాజ క్షేమం కోసం, శాంతి కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. చిన్నజీయర్ స్వామి వారు శివద్వేషి అనటంలో ఎటువంటి సత్యము కూడా లేదు. ఇక అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన ఆదిశంకరులు మనకి పరాయి వారు కాదు, మన వైష్ణవులే, విష్ణు భక్తి పరాయణులే అని వారు చెప్పి వైష్ణవులందరినీ కూడా ఆదిశంకరులకు దగ్గరగానేగా చేస్తూ ఉంది. ఇందులో దోషం ఏమిటి? వారు మతోన్మాదులా? వారు ఎవరినో ఉండగా చేసుకుంటూ ఎవరి కోసమో పనిచేస్తున్నట్లుగా, వేరే మతాల వారి కోసం పనిచేస్తున్నట్లుగా చిత్రీకరిస్తున్నారే, ఇదా మీ వ్యక్తిత్వం? వేరుగా ఉంటున్నటువంటి వైష్ణవులను, శైవులను ఒకటి చేయటానికే కదా శంకరాచార్యుల వారు కూడా వైష్ణవులే అంటూ వారు చెప్పినటువంటి విష్ణు తత్వాన్ని వైష్ణవులందరికీ చెబుతూ వారి పట్ల ఉండేటువంటి ఆ ద్వేషాన్ని తొలగించాలనుకుంటున్నారు. అది దోషమా? శంకరాచార్యుల వారు కూడా మనవారే అంటూ వైష్ణవులందరికీ బోధిస్తూ ఎలా రామానుజుల వారికి అంత గొప్ప స్థానాన్ని కల్పించారో అదే స్థానాన్ని కదా శంకరాచార్యుల వారికి కూడా కల్పిస్తుంది చిన్నజీయర్ స్వామి వారు. దోషమా? ఇది నేరమా? ఎందుకు మీరంతా ఇలాంటి వివాదం చేస్తూ ఉన్నారు? ఎవరిక్కడ హిందువులను వేరు చేయాలని ప్రయత్నిస్తుంది? శివకేశవులకు భేదం లేదని చెబుతున్న మీరే సర్వం విష్ణుమయం అంటుంటే మీరు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? శివకేశవులకు భేదం లేదు అని చెబుతూ ఉంటే మీరే సర్వం విష్ణుమయం అంటే మాత్రం అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏమిటి? కనీసం ఆ పండితుల యొక్క సూచనలని, వారి యొక్క మాటలను వింటున్న హిందూ సోదరులకైనా కనీసం స్ఫురణ కలగట్లేదా? ఆలోచించండి బంధువులారా. ఇక చతురామ్నాయాల విషయానికి వస్తే అది జీయర్ స్వాముల స్థాయిలోనూ పీఠాధిపతుల స్థాయిలోనూ చర్చించుకోవాల్సిన విషయం. ఎవరు పడితే వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే సమయం ఇది కాదు. దీనికి సంబంధించి కూడా పీఠాధిపతుల నుంచి సరైన స్పందన, సమాధానం మనందరికీ కూడా త్వరలో వస్తాయి. అప్పటిదాకా వేచి చూడండి. చిన్నజీయర్ స్వామి వారి గురించి వ్యాఖ్యలు చేసేటువంటి పండితుల యొక్క పాండిత్యం ఏ పాటితో తెలుసా? ఒక పండితుడిగా చెప్పుకునేటువంటి ఒక మహనీయుడు. కేవలం ఆహార్యం ఉంటే చాలు, అంటే చక్కగా ఎర్రటి శాలువాలు కప్పుకొని బొట్లు ఒంటి నిండా పెట్టుకొని చక్కగా అలా కనబడుతుంటే చాలు మనం పండితులుగా చలామణి అయిపోవచ్చు అని ఆ పండితుల ముసుగులో 4 పడికట్టు పదాలతో మాయ చేసేటువంటి గోముఖ వ్యాఘ్రాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే ఇలాంటి వారే మేమేదో ధర్మానికి మేలు చేస్తున్నాము అని మనకి ఎంత కీడు చేస్తారు. పడుతున్నవి పాలు అనేటువంటి పేరుతో విషాన్ని తాగిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ పాండిత్యం ఏ పాటితో ఒక్కసారి మీకు చూపిస్తాను. ఇంత గొప్ప గీతను చెప్పిన, భగవద్గీతను చెప్పినటువంటి కృష్ణ పరమాత్మ ఏమన్నాడంటే ఇది నాది కాదు అన్నాడు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తోంది,
ఈ యోగం అనేటువంటిది ఇది వైవస్వంతుడిది అక్కడి నుంచి వస్తోంది అని దానికి పూర్వమైనటువంటిది చెప్పినాడు తప్ప ఇది నా నుంచే మొదలైంది, నేనే దీనికి సృష్టికర్తను అనే కర్తృత్వ భావనను కృష్ణుడే పెట్టుకోలేదు. ఏం మాట్లాడుతున్నారో వింటున్నారా? భగవద్గీత ఆ జ్ఞానం కృష్ణుడిది కాదట, అది పరంపరగా ఆయనకు వస్తే కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడట. అంటే ఈయన ఏనాడు కూడా భగవద్గీత చదవలేదు, చదివినా పుస్తకం పట్టుకొని టకటకా పారాయణం చేసుకుంటూ వెళ్ళిన వాడే తప్ప గురుముఖత అధ్యయనం చేసినటువంటి వాడు కాదు అని అర్థమవుతుంది. ఏమన్నాడు 4వ అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు అన్న మాట ఇది. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. ఈ జ్ఞానాన్ని నేను వివస్వతుడికి చెప్పాను, అహం నేనే, స్వయంగా నేనే చెప్పానయా అన్నాడు. అంటే ఇది నాకేదో పరంపరగా వస్తున్న జ్ఞానము, దాన్ని నీకు చెబుతున్నానని చెప్పలేదు. ఆనాడు నేను ఆ వివస్వతుడికి చెప్పానయ్యా, నేనే స్వయంగా చెప్పాను అన్నాడు. అక్కడ వివస్వతుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి అలా పరంపరగా వచ్చిందయ్యా అని చెప్పాడే తప్ప ఇలా ఉంటాయి ఈ పండితుల యొక్క జ్ఞానం. అర్జునుడికి సందేహం కలిగి అడిగాడు, ఇదేమిటి, నాకంటే కొన్ని సంవత్సరాలు పెద్దవాడివి, నా కనుల ముందే పెరిగిన వాడివి, నువ్వెలా వివస్వతుడికి చెప్పగలుగుతావు? ఆయన ఎన్ని యుగాల ముందరివాడు, నువ్వు ఇప్పుడిప్పుడు జన్మించిన వాడివి కదా, అంటే నాకంటే కొన్ని సంవత్సరాలు మాత్రమే పెద్దవాడివి కదా అని అడిగితే, నాయన అక్కడ జన్మ రహస్యాన్ని చెబుతూ, నీకు నాకు బహూనిమే వ్యతీతాన్ని జన్మాన్ని తవచార్జున, ఎన్నో జన్మలు గడిచినాయా నీకు నాకు, వాటన్నిటినీ నువ్వు గుర్తించలేవు, నీకు తెలియవన్నీ, నాకు తెలుస్తాయి. నీ జన్మలను నువ్వు గుర్తుంచుకోలేవు, కానీ నా జన్మలను నేను గుర్తుంచుకోగలను అంటూ కృష్ణ పరమాత్మ అక్కడ అతనికి ఉండేటువంటి సందేహాన్ని నివృత్తి చేశాడు. ఇది ఈ పండితులకు శాస్త్రం పట్ల ఉండేటువంటి జ్ఞానం. ఇలాంటి జ్ఞానం కలిగినటువంటి పెద్దలు, తమకే జ్ఞానం ఉందనుకునేటువంటి వాళ్ళు అనంత జ్ఞాన నిధి అయినటువంటి చినజీయర్ స్వామి వారిని నిందించగలిగినటువంటి వారా, వారిని వేలెత్తి చూపగలిగినటువంటి వారా? ఆలోచించండి ఒక్కసారి. వైష్ణవులు శివద్వేషులు అని చెప్పి ప్రజల్ని ప్రభావితం చేసేలాగా మీరు ప్రసంగాలు చేస్తున్నారు. అంత కడుపు నిండా ద్వేషం పెట్టుకుని మాకు శివద్వేషం లేదు సుమా అని మళ్ళీ సవరించుకుంటూ చెప్పడం ఏంటో అర్థం కాదండి. మాకు శివద్వేషం లేదు, ఎందుకంటే శివుడు కూడా భాగవతోత్తముడు. అంటే వీళ్ళ ఉద్దేశంలో శివుడు భాగవతోత్తముడే కానీ భగవంతుడు కాడు అని చెప్పడం వీళ్ళ అసలు ఉద్దేశం. పొరపాటును కూడా భగవంతుడు మాట అనరు వాళ్ళు, శివుడిని అలా అంటారు. శివనామం పలకడమే తప్పు అని భావించేవాళ్ళు, శివుణ్ణి పూజించొద్దని బోధించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ద్వేషం లేదు ఎలా అంటారండి? ఎందుకంటే మేము విష్ణు భక్తులమని చెప్పి దేశాలు విదేశాలు తిరుగుతున్నా కడుపు నిండా ఇతర దేవత ద్వేషాన్ని చెప్పడం తప్ప మరొకటి చేతకాని వాళ్ళకి ద్వేషభావాన్ని చెప్పేవాళ్ళు జగద్గురు పద వాచ్యులు కాదు, వాళ్ళు ఒక చీలిక వర్గం నాయకులు అవుతారంతే. తెలుసుకోండి, ఇక్కడ జగద్గురు శబ్దము వేదం చెప్పిన సర్వధర్మంలో సమన్వయించిన వాడే జగద్గురువు అవుతాడు. ఆదిశంకరులు ఒక జగద్గురువు, రామకృష్ణ పరమహంస ఒక జగద్గురువు, ప్రపంచానికి సనాతన ధర్మాన్ని బోధించిన వివేకానంద ఒక మహాత్ముడు, రామతీర్థులు ఒక మహాత్ముడు. ఇది పరంపర, ఇది మన సంప్రదాయం, ఇది సనాతన ధర్మం, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నదండి. అని మాకు శంకరుని పూజించడమండి, మేము పూజించాం, తప్పేముంది? మేము క్రైస్తవులను గౌరవిస్తాం కానీ క్రీస్తుని పూజిస్తామన్నాడు ఒక మహానుభావుడు అనొచ్చా అతన్ని? అంటే ఎంత అవమానిస్తున్నాడో చూడండి అతనికి. అంటే లోపల ఎంత ద్వేషం ఉందో. వాళ్ళని ఆచార్యులుగా ఎంచుకున్న వాళ్ళు దురదృష్టం అండి. ఎలాంటి మాట్లాడుతున్నారండి వాళ్ళు ఇక్కడ. శివుడిని ఆరాధించవద్దు అని చెప్పి ఎప్పుడైనా జీయర్ స్వామి వారు గారు తమ శిష్యులకు బోధించడం మీరు చూశారా? కనీసం విన్నారా? మీ ప్రవచనాలు లోకక్షేమం గురించి ఉండాలే తప్పితే లోకక్షయానికి దారి తీసేవిలాగా ఉండకూడదన్నదే హిందూ ధర్మ ఆకాంక్ష. ఏదైనా తప్పు జరగటం అనేది మానవ సహజం. తప్పు జరిగింది అంటే ఖండించటం అనేది మన సనాతన ధర్మం యొక్క లక్షణం. ఎదురుదాడి చేయటం అనేది అనాగరిక లక్షణం. సనాతన ధర్మాన్ని కాపాడటంలో మీరు భాగస్వాములు కండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.